అరే గ్యాంగ్ ఏమంటారు గిన్నెలు మస్తు వేడిగున్నాయింది భయ్య. నిన్నటి దాకా బాక్స్ ఆఫీస్ అయితే రిపోర్ట్ను చూస్తే మాత్రం జర భద్రం భయ్య అనిపిస్తుంది. ఈ రిపోర్ట్ చూస్తుంటే కొందరికి పూనకాలు, మరికొందరికి ఆయాసాలు రావడం ఖాయం. ఈ సినిమా నిన్నటి బాక్స్ ఆఫీస్ జాతర అయితే ఎవడు మొగోడు ఎవడు తుస్సుమన్నాడైతే ముచ్చట పెడదని చూద్దాం. అయితే ఈ రోజు అయితే అరే ఇటు చూడండి భయ్య, నిన్న థియేటర్లో దగ్గర జరిగిన ఆ విన్యాసాలు చూస్తుంటే ఒకటి జెండా పాతేస్తే ఇంకొకటి అడ్రస్ లేకుండా పోయిండు. ఉన్నట్టు ఘాటుగా దంచి కొడితే ముచ్చటకి ఇట్లుంటుంది. ఇక చూడండి భయ్య, ఇది కేరళ స్టోరీ 2 అయితే దెబ్బకి బాక్సులు బద్దలైపోయినాయి. ముచ్చట ఇది భయ్య, సినిమా కాదు భయ్య, ఒక వేకప్ బాంబ్ అని చెప్పుకోవచ్చు. వివాదాలు ఎంత పెరిగితే కలెక్షన్లు అంతలా కుమ్మేస్తున్నాయి. కలెక్షన్స్ రచ్చ అని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే ఇండియా వైడ్గా అయితే 15 కోట్లు కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. మల్టీప్లెక్స్ హౌస్లో కూడా ఫుల్ సింగిల్ స్క్రీన్స్లో కూడా ఈలలు గోలలు అని చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి రియల్ విన్నర్ అయితే ఇదే. జనాలు నిజం కోసం ఎగబడుతున్నారు భయ్య. దీని దెబ్బకు మిగతా అన్ని సినిమాలు గాల్లో కలిసిపోయాయి. ఇక రెండో సినిమా విష్ణు విన్యాసం, మన తెలుగు సినిమా. పేర్లోనే ఉంది విన్యాసం, మ్యాటర్లో లేదని చెప్పవచ్చు. మనోడు న్యూమరాలజీ నమ్ముకొని పేరు మార్చుకుంటే సరిపోదు భయ్యో, సినిమాలో దమ్ముండాలి. కలెక్షన్ల సీన్ అయితే పాపం కనీసం ₹1 కూడా రావటం లేక చతికిలబడ్డాడని చెప్పుకోవచ్చు. థియేటర్ల దగ్గర జనాలు లేక ఎగ్జిబిటర్లకైతే ఆయాసం వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పక్కా ఫ్లాప్ విన్యాసం అని చెప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర మనోడికి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మూడో సినిమా సన్ ఆఫ్. ఎందుకంటే ఎవడు కొడుకో ఏమో కానీ కలెక్షన్స్ మాత్రం సున్నా అని చెప్పవచ్చు. ముచ్చట టైటిల్లోనే ఉన్న పవర్ మేకింగ్లో లేదు. జనాల్లో ఈ సీన్ అస్సలు పట్టించుకోలేరు. కలెక్షన్ల సీన్లు అయితే గట్టిగా కొడితే 10 నుంచి 15 లక్షల వరకు కూడా ఈ సినిమా మొత్తం మీద రాదని చెప్పేసి కూడా కొన్ని పర్టికులర్ సెంటర్లో కూడా ఆడుతుందో లేదో కూడా తెలియదు భయ్య. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సన్ అస్తమించాడు భయ్యో. అయితే ఉత్తితి హీరోలు కూడా ఇంకో సినిమా రిలీజ్ అయింది, అంతా ఉత్తితి ముచ్చట అని చెప్పట్టుగా ముచ్చట టైటిల్లోనే క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఉత్తితి ముచ్చట అని, కామెడీ లేదు, కథ లేదు. కలెక్షన్ల సీన్లు వీళ్ళ కలెక్షన్స్ కూడా ఉత్తితిగానే ఉన్నాయి. 10 లక్షలు దాటడమే కూడా గగనం అయిపోయింది ఈ సినిమా మొత్తానికి ఆల్ ఏరియాస్లో కూడా. అయితే థియేటర్లో ఈగలు తోలుకుంటున్నారు, గిన్నెలు చల్లారిపోయాయని చెప్పుకోవచ్చు భయ్య. ఇకపోతే బాటం లైన్లో ఏం చెప్పాలంటే ఒక కేరళ స్టోరీ 2 తప్ప మిగతావన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉత్తితి విన్యాసాలే భయ్య. ఇక ముచ్చట ఏంటంటే భయ్య, కేరళ స్టోరీ 2 వైపు జనాలు మంటలా దూసుకెళ్తుంటే మిగతా హీరోలు కూడా మంటలో మాడిపోతున్నారు. ఇది కేవలం కలెక్షన్స్ లెక్క కాదు, జనాల పల్స్. ఏమంటారు గ్యాంగ్? మీరు నిన్న ఏ సినిమాకి వెళ్ళారో? కేరళ స్టోరీ 2కు అంత సీన్ ఉందంటారా? కింద కామెంట్ కొట్టండి. మన బిగ్ టీవీ పేజ్ని అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.